ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ మీరు ఎట్లా పిక్ చేసుకుంటారు? ఆ క్వాలిటీ చెక్ అనేది మీరు ఎలా చేస్తారు? సో వచ్చిన అంటే ఇప్పుడు బికాస్ వి వర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ బిఫోర్, సో వీ నో సమ్ ఆఫ్ ద బ్రాండ్స్ ఏవి బాగుంటాయి ఏది బాగోదు అనేది ముందు నుంచి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడం అనేది ఈజీ అయింది. సో కొన్ని స్టాండర్డ్ బ్రాండ్స్ ఉంటాయి, సో ఆ బ్రాండ్స్ అనేది డెఫినెట్ గా మేము తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ కొన్ని కొత్త వెండర్స్ వచ్చి బాయ్ ట్రై చేయండి అన్నప్పుడు సో ఫస్ట్ అసలు వాటిని టేస్ట్ చేస్తాం, ఎలా ఉంది. ఇప్పుడు దాల్స్ అలాంటివి అనుకోండి, కొన్ని శాంపిల్ ప్యాకింగ్ ఇమ్మంటాం అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ మేము ట్రై చేస్తాం. స్వీట్స్ ఆర్ ఇలాంటివి ఏమైనా వస్తే డెఫినెట్ గా స్వీట్స్ అలాంటివి అయితే మేము టేస్ట్ చేసి చూసి మాకు నచ్చింది అంటేనే వాళ్ళకి తీసుకుంటాము. ఆర్ ఇప్పుడు కొన్ని కొత్త వెండర్స్ వచ్చి మా ట్రై చేయండి అంటే గనుక సరే ట్రై చేస్తాము, వర్కౌట్ అయ్యి కస్టమర్స్ నచ్చితే ఓకే, లేకపోతే గనుక సో ఎవరైనా కొత్త వెండర్ వచ్చి ఆర్ కొత్తగా బిజినెస్ పెట్టుకుంటారు డెఫినెట్ గా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తామండి. ఎందుకంటే ఎవరైనా బిజినెస్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది మార్కెట్ లో అడుగు పెట్టాలని, సో ఎలా కొంచెం బిజినెస్ ఎలా ఇది చేయాలనేది కూడా కొంచెం ఐడియాస్ అంటే ఫ్రమ్ కస్టమర్ స్టాండ్ పాయింట్ ఎలా అయితే బాగుంటుంది అనేది కూడా ఐడియాస్ ఇస్తూ ఉంటాము. సో వాళ్ళది యూస్ చేసుకుని ఇదైతే వాళ్ళకి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. సో దే ఆర్ వెండర్స్ దట్ కొంచెం బాగాలేదండి సారీ అండి చెప్పి కూడా ఉంటాయి, కానీ చాలా బాధ అనిపిస్తుంది అంటే, కానీ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ కి ఏం కావాలి అనేది పాయింట్. సో అది వెళ్ళట్లేదంటే ఫైనల్ గా చూసిన తాజా మాటలో కొన్నా ఉంటారు తప్ప ఆ బ్రాండ్ అనేది మనకు అలాంటి చాలా ఇష్యూస్ వస్తాయండి. అంటే ఎవ్రీ డే వి గెట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ దట్ ఫ్రమ్ కస్టమర్ స్టాండ్ పాయింట్. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి చూస్తే నేను నీ దగ్గర కొన్నాను అంటారు, అంతేగాని మేము కూడా మీలాగా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నామండి, మేము హోల్సేల్ లో కొనుక్కున్నాం, మీరు మా దగ్గర రీటైల్ గా కొనుక్కుంటారు అన్నా కానీ వాళ్ళు ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే ఐ గాట్ ఇట్ ఫ్రమ్ యూ అని అంటారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ ఇష్యూస్. అంటే పర్సనల్ గా ఇప్పుడు కొన్ని ప్రొడ్యూస్ ఉంటాయి, అన్ని లోపల చాలా వేస్టేజ్ ఉంటుంది ప్రొడ్యూస్ కి, ఎందుకంటే ఎప్పటికెప్పుడు ఏర్తనే ఉంటుంది. బట్ ఎక్కడో చాట ఏదో ఒకటి దొరుకుతుంది, ఇదిగో మీరు చూడట్లేదు అంటారు. బట్ we try to tell them like we are seeing as much as possible ఎక్కడ ఏది ఇది అవ్వకుండా కస్టమర్ కి ఇవ్వాలి అనేది. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవుతూనే ఉంటాయండి. లైక్ అండర్స్టాండింగ్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు పేషెన్స్ ఉండదు, దట్స్ ఫైన్, బట్ వీఆర్ ఇన్ ఏ కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్. సో యూనో కస్టమర్ ని హ్యాపీ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. అదే కొంచెం ఛాలెంజింగ్ ఇలాంటి బిజినెస్ లో ఛాలెంజింగ్ పార్ట్ ఈస్ మేకింగ్ ద కస్టమర్ హ్యాపీ. వీ కాంట్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.